హాయ్ ఎవ్రీవన్. రామ పండిత యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ చేశారు 2 months బ్యాక్. 1893లో చికాగోలో వివేకానంద అటెండ్ అయిన ప్రపంచ మత పార్లమెంట్లో ఆయన ప్రాతినిధ్యం చేసిన మతం పేరేంటో తెలుసా? అప్పటికి ఇంకా అతి పురాతనమైన హిందూ మతం పుట్టలేదు. అంటే ఏం చెప్తున్నారంటే 1893లో వివేకానంద గారు చికాగోలో కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ హైలైట్ చేశారు చూడండి, బ్రాహ్మణిజం అన్నది ఉంది, అప్పటికి ఇంకా హిందూ మతం పుట్టలేదు అని మీకు చెప్తున్నారు. అది మనం ఫ్యాక్ట్ చెక్ చేద్దాము. నేను యాక్చువల్లీ ఈ పర్టికులర్ బుక్ ప్రిఫర్ చేశాను, ద వరల్డ్స్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్. ఈ బుక్లో మనకేముంటుందంటే స్టార్టింగ్ కవర్ పేజ్ మాత్రమే ఫోటో తీసి పెట్టేశారు, బ్రాహ్మణిజం అని చెప్పేసి. ఆ బుక్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు టేబుల్ ఆఫ్ కాంటెంట్స్కి వెళ్ళి చూస్తే హిందూయిజం గురించి కంప్లీట్ ఒక చాప్టర్ డెడికేటెడ్గా ఉందండి. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసి డైరెక్ట్ మీ బుక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఆయన పోస్ట్ చేసింది. సో ఇలా ఇది బుక్ ఒకటి ఓపెన్ చేయించేసి కవర్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి మీకు చెప్తారనమాట, ఇట్లా హైలైట్ చేసి బ్రాహ్మణిజం అని చెప్పేసి. దీనికి 49 members లైక్ కూడా చేశారు. నేను కామెంట్ కూడా చేశాను, ఏంటి బ్రాహ్మణిజం అనేది కవర్ పేజ్లో ఉంది, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో హిందూయిజం ఉంది, అది ఓపెన్ చేసి చూడరా అని చెప్పి. దానికి రిప్లై ఇవ్వరు. సో నేనేం చేశాను, కమ్యూనిటీ పేజ్లో కూడా సేమ్ సోర్సెస్ నేను సైట్ చేసి నేను చెప్పాను, దానికి కూడా రెస్పాన్స్ లేదు. సో మనం ఏం చేద్దామంటే బుక్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ద వరల్డ్స్ కాంగ్రెస్ రిలీజియన్ బుక్. ఈ బుక్ మనకు వచ్చేసేసి కవర్ పేజ్ మాత్రమే చూశారు, లోపలికి వెళ్ళి బుక్ చూడలే. మనం వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకు టేబుల్ ఆఫ్ కాంటెంట్స్కి వెళ్ళి చూస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, హిందూయిజం గురించి 341 పేజ్ నెంబర్ టు 376 కంప్లీట్ డెడికేటెడ్గా హిందూయిజం రిలీజన్ గురించే ఉంది. ఇలా ఎందుకు మిస్లీడ్ చేస్తారు అనేది నా క్వశ్చన్. ఇక్కడ చూడండి, జస్ట్ టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఇక్కడ మొత్తం కవర్ పేజ్ చూసేసి వదిలేస్తారనమాట. దీని లోపల ఏముంది, ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్కి వెళ్ళి ఎక్కడ చూసినా మీకు కనిపిస్తుంది. బుక్ ఓపెన్ చేస్తే కదా, 1200 pages బుక్ అండి ఇది. సో బుక్ ఓపెన్ చేసి చెప్పాలి. అంటే నన్ను నమ్మే వాళ్ళు ఫాలోవర్స్ నాకు క్వశ్చన్ వేయరు. అంటే రేషనలిజం అంటే నో క్వశ్చన్, నేనేం చెప్తే అదే వినాలి అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తున్నారా? లేకపోతే బ్లైండ్గా నన్ను ఫాలో అయిపోవాలి, రేషనలిజం అంటేనే బ్లైండ్ ఫాలోవర్సు. ఈ 49 members లైక్ చేసినారు కదండి, వీళ్ళు అసలు ఏం చూసి లైక్ చేశారని నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఏదన్నా సరే ఒక పర్టికులర్ పోస్ట్ ఉందనంటే ఒక డెడికేటెడ్గా మనకు అన్ని ఫ్రీలీ అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయి. ఆ ఫ్రీ అవైలబుల్ సోర్సెస్ను కూడా వాళ్ళు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంత బ్లైండ్గా బిలీవ్ చేస్తున్నారు? మీకు తెలిస్తే నాకు చెప్పండి.